ఉస్నాబాద్ పట్టణంలోని ఎస్సీ బీసీ బాలుర హాస్టల్ను బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకరబాబు హాస్టల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయగా నాణ్యత లేని కూరలు, పెరుగు, అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా బత్తుల శంకరబాబు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహించగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పథంలో వ్యవహరిస్తూ ఎస్సీ విద్యార్థుల పట్ల ఆలస్యం వహిస్తుందన్నారు. ఉస్నాబాద్ పట్టణం చుట్టూ 100 గ్రామాలకు చదువు కోసం కానీ ఇతరత్ర అవసరాలకు అనువైన స్థలం గతంలో ఎస్సీ బీసీ హాస్టల్లో 100% విద్యార్థుల సంఖ్య ఉండేది. కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హాస్టల్ విద్య గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలిపోయిందన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఉస్నాబాద్లోని బీసీ హాస్టల్ అలాగే ఎస్సీ హాస్టల్ను సందర్శించడం జరిగింది. రాష్ట్ర శాఖ ఏదైతే పిలుపునిచ్చిందో విద్యార్థుల స్థితిగతులను చూడాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రకంగా ఈరోజు ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కనుక సందర్శించినట్టయితే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళు తినే తిండి కూడా సరిగ్గా పెట్టకుండా ఇక్కడున్న అవుట్సోర్సింగ్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. వార్డెన్ సరిగా లేక, ఇక్కడ సరైన సౌకర్యాలు లేక వాళ్ళు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చేసినట్టు కాదు, నేను సన్నబియ్యంతోనే పెడతా, విద్యార్థులకు అన్నం పెడతా, సకల సౌకర్యాలు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పిస్తా అని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా మరి వారు చెప్పడం జరిగింది. వాళ్ళు పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే చెప్పడం తప్ప ఇక్కడ నిజమైన స్థితిలో కనుక మరి విద్యార్థుల పరిస్థితి కనుక చూసినట్టు అయితే దయనీయ స్థితిలో వీళ్ళ విద్యార్థుల పరిస్థితి ఉన్నది. మరి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో వీళ్లకు కనీసం పక్కా భవనాలు కూడా లేవు. ఇప్పటికీ 10-20 సంవత్సరాలైనా కూడా ఇక్కడ గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి. ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే కనుక 7 నెలలు గడుస్తూ ఉన్నా కూడా విద్యార్థుల పట్ల మరి చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎన్నికల హామీలో భాగంగా ఖచ్చితంగా ఎస్సీ గురుకులాలు విద్యార్థులకు ఎస్సీ భవనాలు కేటాయిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిరు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ విద్యార్థులందరూ అద్దె భవనాలలో ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న స్థానిక మంత్రిని మేము విన్నవిస్తూ ఉన్నాం. మీ ఉస్నాబాద్ నియోజకవర్గ గడ్డ మీద మేము ఉండి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ పక్కా భవనాలు లేవు, ఎస్సీ ఎస్టీ బీసీలకు పక్కా భవనాలు లేకపోతే మీరు మంత్రి ఎందుకని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే త్వరితగతిన వీళ్ళకు పక్కా భవనాలు కేటాయించి వాటిని నిర్మించి వచ్చే సంవత్సరంలోగా మరి కొత్త భవనాలలో ఈ విద్యార్థుల శాతం కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులే మీరు చేయకుండా విద్యార్థుల యొక్క సంఖ్యను కూడా మీరు పెంచి వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.